అస్మద్గురుభ్యో నమః. నిన్నటి పాఠంలో మనం మమటాచార్య విరచిత కావ్యప్రకాశ ప్రథమోల్లాసం ప్రారంభించుకున్నాం. కవి అమంగళాలు జరగడం కోసం, ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండటం కోసం తన ఇష్టదేవతను ప్రార్థించాడు. తన ఇష్టదేవత అయినటువంటి సరస్వతీదేవిని ప్రార్థించాడు. ఆ ప్రార్థనలో భాగంగా కావ్య సృష్టికి, కవి చేసిన సృష్టికి, బ్రహ్మ యొక్క సృష్టికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో కూడా దాంట్లో వివరించడం జరిగింది. బ్రహ్మ సృష్టిలో కొన్ని పరిధులు ఉన్నాయి, కావ్య సృష్టిలో అలాంటి పరిధి లేదు, కవి సృష్టిలో పరిధులు లేవు. కాబట్టి బ్రహ్మ సృష్టి కంటే కవి సృష్టి ఉత్కృష్టమైనదనే విషయాన్ని దాంట్లో ఆయన తెలియజేసి, తద్వారా కవిభారతి జయిస్తుంది అని చెప్తూ అందులోనే అంతర్లీనంగా సరస్వతి యొక్క ప్రార్థన కూడా ఆయన చేశారు. మనం చెప్పుకున్నాం, కావ్యప్రకాశని 10 ఉల్లాసాలుగా విభజించి ఆయన రచించారు అని చెప్పుకున్నాం. అయితే ఆ ఉల్లాసాలలో 3 అంశాలుగా రచన సాగింది. అలాగా కారికలు, వృత్తులు, ఉదాహరణలు అని మూడు విభాగాలుగా ఆయన రచన చేయడం జరిగింది. ఆ కారికలంటే ఇంచుమించు సూత్రాల వంటివి. అవి తక్కువ అక్షరాలతో, తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని చెప్పేటట్టుగా ఉంటాయి. మరి ఆ అభిప్రాయం పాఠకులకి అందాలి అనేటువంటి దీంతో కొంచెం వివరణ ఆయనే ఇచ్చి వృత్తి అనే పేరుతో వాటికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి కావ్య లక్షణాలకి మరి ఉదాహరణ చూపిస్తే పాఠకులుగా సులభంగా అర్థమవుతుంది కాబట్టి ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కారికలు, వృత్తులు మాత్రమే మమటాచార్య విరచితమైనవి, కవి రచించినవి. ఉదాహరణలు మాత్రం ఇతర కవులు రచించిన, ప్రసిద్ధ కవులు రచించిన అనేక కావ్యాలలో నుంచి ఉదాహరణలు తీసుకుని కావ్యరచన చేయడం జరిగింది. అయితే ఎందుకు ఈ కావ్యరచన, ఏంటి దీనివల్ల ప్రయోజనం, రాసిన ఆయనకేం ప్రయోజనము, చదువుకుంటున్నటువంటి మనకేం ప్రయోజనం అనే విషయాన్ని పరిశీలించినట్టయితే ఆ కావ్యం యొక్క ప్రయోజనాలని మనకి ప్రస్తుతం వివరిస్తున్నారన్నమాట. వాటిని చూద్దాం. చూడండి, కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే శివేతరక్షతయే సద్యఃపర నిర్వృతయే కాంతా సంమితతయోపదేశయుజే. ఏంటి కావ్యం వల్ల ప్రయోజనం? ఒక్క ప్రయోజనం కాదు, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఏంటా ప్రయోజనాలు? ఒకటి, కావ్యము యశసే, యశస్సు కొరకు అవుతుంది. అనగా యశస్సు అనగా కీర్తి, కీర్తి అనగా మంచి పేరు అనమాట. గొప్ప పేరు తెచ్చిపెడుతుంది కావ్యం. ఇంకా ఏం చేస్తుంది? అర్థకృతే, మంచి పేరు వల్ల ఉపయోగం ఏంటండి? డబ్బులు కావాలి కానీ అనుకుంటామేమో. అర్థకృతే, సంపదను కూడా సమకూరుస్తుంది. మంచి పేరు వస్తుంది, సంపద వస్తుంది. అంతేకాదు, అయితే అర్థ అనేటువంటి పదానికి మనం కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. ఉచ్చరించేటప్పుడు కానీ, అది రాసేటప్పుడు కానీ జాగ్రత్తగా రాయకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భాష చాలా గొప్పది, అది ఒక సముద్రం లాంటిది. మనకి అర్థ అన్నప్పుడు రా కింద దా రాసి కింద జట పెట్టి చిన్న గీతలాగా రాసి మధ్యలో చుక్క పెట్టాం. ఇస్తే అది అర్థ అయింది. అర్థ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ అని చెప్పుకుంటాం కదా మనం. ఈజ్ ఈక్వల్ టు, ఈ పదము దీనితో సమానమైన అర్థమునిచ్చున్నది అన్నట్టుగా అర్థము అన్నమాట. ఇంకొకటి అర్థ అంటే సంపద అని అర్థం ఉంది. ఇంకొకటి ప్రయోజనము అని ఉంది. అలాగా అర్థ అనే మాటకి 3 మనకి అర్థాలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాదు, ఇంకొకటి అర్ధ. ఈసారి పట్టులో చుక్క పెట్టలేదు, కేవలం కింద గీత గీసాం. అర్ధ, అది అర్ధ ఏంటి? అర్ధ ఈజ్ ఈక్వల్ టు సగభాగము. అర్ధనారీశ్వరుడు అంటాం కదా, అర్ధ అంటే సగము అన్నమాట. సగము అన్నమాట. అర్ధ కిలో అని కూడా ఉంటాం, అరకిలో అంటుంటాం కదా, అదనమాట. అర్ధ అంటే సగము అనమాట. కాబట్టి ఇంకొకటి, ఆ ఒత్తు కూడా తీసేసి, జట కూడా తీసేసేసి ఊరికి దావత్తు మాత్రమే పెడితే అర్ధ అవుతుంది. అర్ధ ఈజ్వల్ అర్ధ పీడనే అని, అర్ధ ఈజ్వల్ టు పీడించుట అని ఒక అర్థంలో ఉంది. కాబట్టి అర్థకి, అర్ధకి మూడింటికి తేడా. మనకి ఇచ్చింది అర్థకృతే. అర్థ అనగా సంపదలను ఇస్తుంది.
ఇంకా వ్యవహార విధే, వ్యవహార జ్ఞానం మనకి కలుగజేస్తుంది. వ్యవహార జ్ఞానం ఏంటి? ఎవరితో ఎలా మసులుకోవాలి అనే విషయాన్ని కూడా, ఆ వ్యవహార జ్ఞానాన్ని కూడా మనకు కావ్యం అందిస్తుంది అనమాట. ఇంకా శివేతరక్షతయే, శివేతరక్షతి అంటే శివ అంటే మనం పేరు విన్నదే, శివుడు అని వింటాం. శివుడు అంటే మంగళప్రదుడు అని అర్థమాట. శివం మంగళము అనమాట. మంగళం అంటే శుభము అనమాట. శివేతరము అంటే శివ ఇతరము అంటే శివము కానిది, శివము కంటే భిన్నది, భిన్నమైనది. మంగళముకు భిన్నమైనది అమంగళమవుతుంది. కానీ శివేతరమనగానే అమంగళములు అనమాట. శివమంటే శుభము, శివేతరం అంటే అశుభము అవుతాయన్నమాట. ఆ అశుభాలు ఏమైనా ఉంటే వాటి క్షతయే, వాటిని క్షతి చేస్తుంది, నశింపజేస్తుంది, పోగొడుతుంది అనమాట. కాబట్టి శివేతర క్షతయే అంటే అమంగళాలు తొలగిపోతాయి. మన కీడు ఏమన్నా ఉంటే ఆ కీడు తొలగిపోతుంది. అశుభం ఏమన్నా ఉంటే అశుభం తొలగిపోయి ఒక శుభం జరుగుతుంది అనమాట. అందుకోసం కూడా కావ్యం ఉపయోగపడుతుంది. ఇంకా సద్యః పర నిర్వృతయే, అది చదువుతూ ఉంటే చాలు. సద్యః వెంటనే, పరనిర్వృతయే, పరనిర్వృతి అంటే ఒక చెప్పలేని అమితమైన ఆనందం మనం కలుగజేసుకోండి. చదువుతున్నప్పుడే మనలో మనకి బోలెడంత ఆనందాన్ని ఇచ్చేటట్టుగా కావ్యం ఉంటుంది. ఇంకా ఏం చేస్తుంది? కాంతా సంమితతయోపదేశయుజే, కాంతా సంమితమై, కాంత అనంగానే భార్య అనొచ్చు, ప్రియురాలు అనొచ్చు. ఆ కాంతా సంమితమై ప్రియురాలు వలె ఉపదేశయుజే, చక్కని ఉపదేశం చేస్తుంది. ఎలాగా? నచ్చుతాయిగా. ఒక ప్రియురాలు గాని, భార్య గాని చెప్పిన మాట నచ్చుతుంది కదా! అలాగే నచ్చేటట్టుగా చక్కగా, అందంగా, సున్నితంగా చెప్తుంది. ఇది కావ్యం చేసే పని. అంతకుముందు పుస్తకాలు నీవని చెప్పవా అంటే, వేదాలు శాసిస్తాయి. ఒక అధికారి గాని, ఒక ప్రభువు గాని ఎలా శాసిస్తాడో అలా వేదాలు శాసిస్తాయి. ఏమని? సత్యం వద. ఏమండి అబద్ధం ఆడకూడదండి, సత్యమే చెప్పాలంటే చెప్పరా, చెప్పింది మీరు అని చెప్పేసి గర్జించి సత్యం వద అని అలా శాసించినట్టుగా చెప్తుంది. ఇంకోటి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇలా అన్నీ కూడా ఈ పని చెయ్యని చెప్తుంది. తల్లిని దైవంగా భావించు, తండ్రిని దైవంగా భావించు, గురువుని దైవంగా భావించు, అతిథిని దైవంగా భావించు అని చెప్తుంది. ఎందుకు అంటే అడగమాట, చెప్పింది విను అన్నట్టుగా శాసిస్తుంది వేదం. ఆ తర్వాత వచ్చినటువంటి పురాణాలు చెప్తే అవి కూడా మనకు విషయాన్ని చక్కగా చెప్తాయి, కానీ ఒక మిత్రుని వల్లే ఫ్రెండ్లీగా చెప్తాయి. వాటికి ఉన్న లక్షణం. మరి వాటికంటే భిన్నంగా ఈ వేదములేమో శబ్ద ప్రధానములు, శబ్దానికే ప్రాధాన్యత ఉంటుంది. ఈ పురాణాదులేమో అర్థ ప్రధానాలు, అందులో విషయాన్ని తెలుసుకుని దాంట్లో మంచి చెడులు చెప్పేటట్టుగా ఒక ఫ్రెండ్ లాగా నేను చెప్పాను, ఇక నీ ఇష్టం, వింటే విను లేకపోతే లేదు అన్నట్టుగా ముక్తసరిగా ఉంటాయి ఇవి. మరి కాంత అలా కాదు, కానీ అతన్ని అభిముఖం చేసుకుని తన మాటల్లో తన వైపుకి తిప్పుకుని అది విని ఆచరించేటట్టుగా చేస్తుంది అనమాట. కావ్యం చేసే పని అది. అది కాంతా సంహితయ ఉపదేశయుజే, శృతిమెత్తగా, సున్నితంగా ఇది మంచి ఇది చెడు అనేటువంటి విషయం తెలుసుకునేటట్టుగా అది చేస్తుంది. కాబట్టి కావ్యం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి కీర్తినిస్తుంది, ఇంకా సంపదలనిస్తుంది, మంచి వ్యవహార జ్ఞానం వచ్చేటట్టు చేస్తుంది, అమంగళాలని పోగొడుతుంది, చదువుతున్నంతనే మనకి ఆనందం కలిగేటట్టు చేస్తుంది. కానీ ప్రియురాలి వలె శృతిమెత్తగా ఒక విషయాన్ని మనకి హృదయాల్లో నాటుకునేటట్టుగా దాన్ని పాటించేటట్టుగా వివరిస్తుంది. ఇది కావ్యం చేసే పని అనమాట. అయితే దానికే ఆయన ఏమో ఇంత చెప్పుకున్నా వీరికి అర్థమైంది లేదో పాఠకులకు అనే ఉద్దేశంతో ఆయనే మనకి ఏం చేస్తున్నారంటే వృత్తి కూడా ఇస్తున్నారు అక్కడ. ఏంటా వృత్తి? కాళిదాసాదీనామివ యశః, కాళిదాసాదీనామివ యశః. యశస్సు ఎవరికి లభించిందండి? అలాగా ఎవరి కీర్తి పొందారు అని చెప్తే, కాళిదాసాదులు తమ కావ్యార్చనల ద్వారా వాళ్ళు ఎంతో కీర్తి పొందారు. కాళిదాసాదీనామివ యశః. ఎక్కడో ఒకటో శతాబ్దం క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం అంటారు, క్రీస్తు తర్వాత 1వ శతాబ్దం అంటారు. అది కాల నిర్ణయం సరిగ్గా జరగనప్పటికీ కూడా మనం 1వ శతాబ్దం అనుకుందాం కాసేపు. అది ఆనాడు పుట్టినటువంటి కాళిదాసు ఇప్పుడు 21వ శతాబ్దంలో మనం ఉన్నాము. ఇంతకాలమైనా ఆ పేరు మనం తలుస్తున్నాము అంటే ఆయన ఉన్నట్టా లేనట్టా? లేని వాళ్ళని కీర్తిశేషులు అంటాం. అంటే వాళ్ళు ఉండరు,
వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు అందించినటువంటి మంచి ఏదైతే ఉంటుందో, ఆ మంచి మనకి ఇవాల్టికి కూడా ఉంటుంది. అలాగా ఎన్నో యుగయుగాల నాడు రాసినటువంటి వాల్మీకి మహర్షి రామాయణం రచిస్తే, ఆదికవిగా ఇవాల్టికి ఆయన్ని మనం స్మరిస్తున్నాం. ఎన్నో 5000 సంవత్సరాల క్రితం వ్యాస మహర్షి మహాభారతాన్ని రచిస్తే, ఇవాల్టికి వ్యాసుడి పేరు మనం స్మరిస్తున్నాం. అలాగే 21 శతాబ్దాల క్రితం కాళిదాసు కావ్యాలు మరి పంచమహాకావ్యాలలో 3 కావ్యాలు కాళిదాసు మహాకవి రచించినవే. రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశం అనేటువంటి అద్భుతమైనటువంటి కావ్యాల్ని ఆయన రచించాడు. ఆయన పేరు ఇవాళకి తలుచుకుంటున్నాం. అంతేకాదు 4వ కావ్యం భారవి అనేటువంటి కవి కిరాతార్జునీయం అనేటువంటి కావ్యాన్ని రచించాడు. మాహుడు అనేటువంటి కవి శిశుపాల వధ అనే కావ్యాన్ని రచించాడు. ఇలాగా ఎందరో కవులు ఎన్నో కావ్య రచనలు చేశారు. మరి అలాంటి వారి అందరి పేర్లు మనం వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నామని వాళ్ళు లేకపోయినప్పటికీ మరి వాళ్ళ కీర్తిని సంపాదించి పెట్టినట్టే కదా. అంతేకాదు వాళ్ళు రాసినటువంటి వాటికి మల్లినాథ సూరి అనేటువంటి ఒక వ్యక్తి ఈ పంచమహాకావ్యాలకి ఆయన వ్యాఖ్యానాలు రచించారు. ఒక వివరణగా ఇచ్చారన్నమాట. ఏంటి కవి ఏమనుకుంటున్నాడు అని చెప్పేటట్టుగా వ్యాఖ్యానం రచించారు. అలాంటి కాబట్టి వారు కీర్తిమంతులయ్యారు. కాబట్టి కావ్యం ద్వారా ఆ కవి గాని, ఆ కవి ఇచ్చిన దానికి వివరణ రాసినటువంటి ఇతర కవులు గాని వాళ్ళంతా కీర్తిని సంపాదించారు. అంతేకాదు ఒక రాజు యొక్క ఆస్థానంలో ఉండి ఒక కావ్యరచన చేస్తే ఆ రాజు ఇలాంటి కవి నా దగ్గర ఉన్నాడని చెప్పి పొంగిపోయి వాళ్ళకి ఎంతో సంపదలను ఇచ్చేవాళ్ళు అనేటువంటి చెప్పుకుంటారు. అలాగా అర్థకృతే అలా కావ్యరచన చేసినటువంటి కవికి మంచి అర్థలాభం కూడా ఉంది. అర్థం అంటే ఇందాక చెప్పుకున్నాము, అర్థము సంపద అని. కాబట్టి కవికి సంపదలను కూడా కావ్యం కలగజేస్తుంది. ఇంకా విషయానికి వస్తే ధావకుడు అనేటువంటి ఒక కవి ఉండేవాట. పాపం చాలా నిరుపేద. శ్రీహర్షుడు అనేటువంటి ఒక మహారాజు ఉండేవాడు. ఉంటే ఆ శ్రీహర్షుడు అనే మహాకవి మహారాజుకి ఇతను రాసినటువంటి రత్నావళి అనేటువంటి కావ్యం చాలా బాగా నచ్చింది. ఆయన చాలా పొంగిపోయాడు, మురిసిపోయి అబ్బా ఇలాంటిది నేను రాస్తే ఎంత బాగుంటుంది అనుకున్నట్టు ఆయన. మహారాజా నాకు సంపద కావాలి, పేరు మీదైతే ఏంటి నాదేంటి ఏంటి కానీ మీ పేరు పెట్టుకోండి అని చెప్పాడు. అందుకని శ్రీహర్షుడు రత్నావళి నాటకాన్ని రచించినట్టుగా మనకి ప్రసిద్ధంగా ఉంటుంది. కానీ అది ధావకుడైనటువంటి మహాకవి రచించాడు. ప్రభు ద్వారా ఆయన సంపదని స్వీకరించి ఆ కావ్యం ఆయనకి ఇచ్చేశాడు, ఆయన పేరు పెట్టాడు అనేది మనకి అలాగా పెద్దలు చెప్తూ ఉంటారు, చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇలాగా ధావకుడు లాంటి వాళ్ళకి మధ్య అర్థ సంపత్తి కలిగింది. ఇంకా వ్యవహార విదే. ఏంటి వ్యవహార విదే? వ్యవహార జ్ఞానం వస్తుంది. ఏం చెప్తున్నాడు? శ్రీహర్షాదేహ ధావకాదీనామివ ధనం కాళిదాసాదీనామివ యశః. కాళిదాసు మొదలైన వాళ్ళలాగా మంచి కీర్తిని సంపాదించటం. శ్రీహర్షాదేహే ధావకాదీనాం ఇవ ధనం. శ్రీహర్షుడు లాంటి రాజు ప్రభువుల దగ్గర నుంచి ధావకుడు లాంటి కవులు ధనాన్ని పొందడం అనేటువంటిది కూడాను మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మూడోది వ్యవహార విదే. ఏంటి వ్యవహార విదే? రాజాది గత ఉచిత ఆచార పరిజ్ఞానం. రాజాదిగత ఉచిత ఆచార పరిజ్ఞానం. రాజాదిగతమైనటువంటి ఉచిత ఆచార పరిజ్ఞానము. రాజాది అంటే రాజు ఉంటాడు, ఒక రాజ్యంలో మంత్రి ఉంటాడు, రాజు యొక్క పరివారం ఉంటుంది, రాజు ఒక భార్య ఉంటుంది, రాజు కుమారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఇంకా సేనానాయకులు ఉంటారు, ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు. వీరందరితో మనం ఎలా ప్రవర్తించాలి? ఒక అధికారి ఉంటాడు, ఒక గుమస్తా ఉంటాడు, ఒక సేవకుడు ఉంటాడు. ప్రభుతో ఎలా ఉండాలి, ఉద్యోగితో ఎలా ఉండాలి, సేవకుడితో ఎలా ప్రవర్తించాలి అని సమాజంలో ఏ స్థాయి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి వ్యవహార జ్ఞానాన్ని కూడా కావ్యం మనకి తెలిసేట ఆ పాత్రల ద్వారా ఎలా ఉచితంగా ప్రవర్తించాలో తెలిసేటట్టుగా కావ్యం చేస్తుంది. కాబట్టి ఈ రకంగా చదువుకున్నటువంటి పాఠకుడికి వ్యవహార జ్ఞానం కూడా లభిస్తుంది. ఇంకొకటి ఆదిత్యాదేహే మయూరాదీనామివ అనర్థ నివారణం. ఇంకోటండి ఆదిత్యాదేహే మయూరాదీనామివ అనర్థ నివారణం. ఆదిత్యాదేహే, ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఇంకా అనేక మంది దేవతలు వాళ్ళు ఉంటారు కదా. అలాగా మయూరాదీనామివ అనర్థ నివారణం. మయూరాదులకి
అనర్థ నివారణం జరిగినట్టుగా. అనర్థం అంటే చెప్పుకున్నాము, కీడు, అమంగళము అన్నమాట. చెప్పుకున్నాగా శివేతర క్షతయే అనుకున్నాం కదా. శివ అంటే మంగళము, శివేతరం అంటే అమంగళము, క్షతయే అంటే దాన్ని తొలగిపోవటం. అంటే మనకు అశుభాలు తొలగిపోవటము అని చెప్పుకున్నాం. ఏం చేత మయూరుడు అనేటువంటి కవి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏమిటా అనారోగ్యం అంటే కుష్టు వ్యాధి వచ్చింది ఆయనకి. ఆ కుష్టు వ్యాధి వస్తే మనకి పెద్దలు చెప్పారు, ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్. ఆరోగ్య ప్రదాత భాస్కరుడు అనమాట. భాస్కరుడు అనగా సూర్యుడు. ఆయనే మనకి ఆదిత్య శబ్దంతో చెప్పుకున్నాం. కాబట్టి సూర్యుడి వలన ఆరోగ్యం వస్తుంది. కాబట్టి మనకి ఇవాటికి ఆచారంలో ఉంది సూర్య నమస్కారాలు. పొద్దున్నే లేచి యోగాభ్యాసం చేసేవాళ్ళు, సూర్య నమస్కారాలు చేసేవాడిని మనం గమనిస్తూ ఉంటాం. అది అత్యంత ప్రాచీనమైనటువంటి విద్య అది. ఇవాళ మళ్ళీ ప్రాచుర్యంలోకి వస్తోంది. అది కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, శరీరం మన స్వాధీనంలో ఉండేట్టుగా ఉంటుందని చెప్పేసి ఇవాళ మనకి రకరకాల మాధ్యమాల ద్వారా తెలుసుకుని చాలామంది యోగాభ్యాసాలు, సూర్య నమస్కారాలు అంటే కూడా అభ్యాసం చేస్తున్నారు. అలాగా ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి సూర్యుడిని ఆరాధించడం ద్వారా ఈ మయూరుడు అనేటువంటి కవి మయూర శతకం అంటారు దాన్ని. సూర్యుడి మీద ఒక 100 పద్యాలు, శతకం అంటే 100 పద్యాలు, 100 పద్యాలు రాసి తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకుని వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు అని చెప్పేసి చెప్తారు. ఆ రకంగా ఆదిత్యాదుల వలన మయూరాది కవులు ఆరోగ్యాన్ని పొందినట్టుగా, వాళ్ళకి కలిగినటువంటి శరీరానికి వచ్చినటువంటి రుగ్మతల్ని పోగొట్టుకుని, వ్యాధులను పోగొట్టుకుని ఆరోగ్యవంతులైనట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. ఆ రకంగా శివేతర క్షత జరుగుతుంది. ఇంతేనా? మనకి తెలుసు సుందరాకాండ లాంటివి పారాయణ చేస్తూ ఉంటారు. చేస్తే ఏదైనా ఉంటే రామాయణంలో సుందరకాండ ఏదైనా ఉంటే మనకి కీడు ఏమన్నా ఉంటే గృహంలో ఆ కీడు తొలగిపోతుంది అనే ఉద్దేశంతో ఆపాదన చేస్తారు. అంతేకాదు కొన్నాళ్ళు అతివృష్టి అనావృష్టి ప్రాంతాల్లో అనివృష్టులు జరిగి వానన పడకుండా ఉంటే అప్పుడు మహాభారతంలో ఉన్నటువంటి విరాట పర్వాన్ని కనుక చదివినట్టయితే వానలు పడతాయి అనేటువంటిది ఒక నానుడు ఉంది. అవి చేస్తూ ఉంటారు. ఇంకా అంతేకాదు ఎవరికైనా ఆడపిల్లలకి ఇంట్లో పెళ్లి కాకపోతూ ఉంటే, యుక్త వయస్సు వచ్చినా పెళ్లి కాకపోతూ ఉంటే అప్పుడు రుక్మిణీ కళ్యాణం అనేటువంటి ఘట్టం మనకి మహాభారతంలో కనిపిస్తూ ఉంటుంది. అందులో ఉన్న అంశాన్ని తీసుకుని దాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఇలాగ ఒక్కొక్క ప్రయోజనాన్ని ఆశించి ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు, ఒక్కొక్క ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ఇవాళ మనకి క్రైస్తవులు చూసామంటే చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, ముస్లిమ్స్ని గమనించామంటే మసీదులకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు, హిందువులు ఉన్నారంటే రకరకాల దేవాలయాలకు వెళుతూ ఉంటారు, దేవుని మొక్కుకుంటూ ఉంటారు. నాకు ఈ చెడు పోగొట్టి, ఈ ఆపదలు పోగొట్టి, ఈ కష్టాలు పోగొట్టి మాకు మంచిని కలగజేయవయ్యా అని చెప్పేసి వాళ్ళు ఏవో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలా ప్రార్థన చేయడానికి అనేక మనకి ప్రార్థనా సాహిత్యం బోర్డంత ఉందన్నమాట. ఈ రకంగా శివేతర క్షత జరగడం కోసం కూడా ఒక రచన, ఒక స్తోత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి. అదొక ప్రయోజనం. ఇంకా సద్య పర నిర్వృతయి, మనకి ఏదైనా చికాకుగా ఉండి ఒక మంచి చక్కని పుస్తకం తీసుకుని చేసుకుంటే మనకు ఉన్నటువంటి బాధలను తొలగిపోయి ఆ పుస్తకంలో లీనమైపోతాము. లీనపోయి ఎంతో ఆనందంగా నవ్వుకుంటూ ఉంటాం. ఏ జోక్స్ పుస్తకం చదువుకుంటేనో ఇంకేదైనా సరే. ఈవేళ మనం టీవీలు చూస్తున్నాం కూడా, ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లాంటివి పెట్టుకుని ఆనందిస్తున్నాము. అలాగే కావ్య ఇంతకుముందు కాలంలో ఏమీ లేని సమయంలో ఒక పుస్తకం చదివి, పుస్తకం మంచి మిత్రుడు అనమాట. ఆ పుస్తకం చదువుకుని దాంట్లో వాళ్ళు చదువుతూ ఉండంగానే ఆనందం అనుభవించేటువంటి లక్షణం ఉంది. ఇంకా కాంతా సంమితదయా ఉపదేశయుజే, కాంతా సంమితమై అని చెప్పుకున్నాం. అంటే ప్రియురాలి వలె లేదా భార్య వలె అది తన మాటలతో, మంచి మాటలతో భర్తను అభిముఖం చేసుకుని ఇది హితము, ఇది అహితము, ఇది మంచిది కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ విషయాన్ని శుతిమెత్తగా చెప్పి ఆచరించేటట్టుగా చేస్తుంది. ఇలాగా కావ్యం ఇన్ని రకాలుగా మనకి ప్రయోజనాలు చేకూరుస్తుంది అన్నమాట. ఆ విషయాన్ని మనకి కవి చెప్పాడు. ఏమని? సకల ప్రయోజనమౌళీభూతం సమనంతరమేవ రసాస్వాదన సముద్భూతం విగడిత వేద్యాంతరం ఆనందం కలగజేస్తుంది. సకల ప్రయోజనమౌళీభూతం, అన్ని ప్రయోజనాలకి కూడా మౌళీభూతం ఏంటి అంటే చాలా ముఖ్యమైనది, తలమానికం లాంటిది ఏంటయ్యా అంటే సమనంతరమేవ రసాస్వాదనం. అది చదువుతున్నప్పుడు మనకి వెంటనే, ఇవాళ ఏదన్నా పని చేశాము అంటే వెంటనే ఫలితం రావాలి. ఎవరు పరీక్ష రాసాము, రేపు పొద్దున రిజల్ట్ వస్తే బాగుంటుంది, మనకి నెలలో 2 నెలలో 3 నెలలో తీసుకుంటారు. కానీ అలా కాదు, రేపే చెప్పేస్తే
పరీక్ష రాసేసినప్పటి నుంచి ఫలితం మీదే దృష్టి ఉంటుంది. ఏదైనా పని చేశామంటే ఏదైనా అంతే. అలాగా వెంటనే ఆ కావ్యం వలన వెంటనే రసాస్వాదన జరుగుతుంది అనమాట. వెంటనే ఆనందం అనుభవించగలుగుతాం. అది విగలిత వేద్యాంతరం ఆనందం. అది ఇట్టాంటి అట్టాంటి ఆనందం కాదు. ఇంకోటేదో మనం చదవాల్సిందో, ఇంకో మనకు ముఖ్యమైన ఉంది, ఇంకో తెలుసుకోవాల్సిన విషయం ఉంది అటువంటిది ఏముండదు. ఇందులో లీనమైపోతాయన్నమాట. ఇంకో ముఖ్యమైన పని ఉన్నా కూడా అది మర్చిపోతాం. అంతగా మనని ఒక కావ్యం ఆకట్టుకుని మనలో మనకి ఆనంద పరవశుల్ని చేస్తుందనమాట. కాబట్టి ముఖ్య ప్రయోజనమే అది. అలా చేస్తూ చేస్తూ ఏం చేయాలంటే సన్మార్గోపదేశం చేయాలి. ఏదో మనం ఆనందించడానికి అయిపోయింది కదా అని ఏవి పడితే అవి జోకులతోనే ఉంటే ఎట్టగా అది మన భావి జీవితానికి బాట వేసేటట్టుగా ఉండాలి. మంచి మార్గం ఉపదేశించి మనం మంచి దారిలో నడిచేటట్టుగా కూడా చెప్పాలి కదా! అందుకని ఏం చెప్తున్నాడు? ప్రభు సంహిత శబ్ద ప్రధాన వేదాది శాస్త్రేభ్యః చెప్పుకున్నాం. వేదములు, శాస్త్రములు ఇవన్నీ కూడాను శబ్ద ప్రధానములు. ఇవి ప్రభు సంహితమై ఉంటాయి. ప్రభువుల వలె శాసించినట్టుగా ఉంటాయి అని చెప్పుకున్నాం. ఇంకా సుహిత్ సంహిత అర్థావతు పురాణేతిహాసేభ్యః. ఇది పురాణములు, ఇతిహాసములు. ఇతిహాసములు మహాభారతాన్ని ఇతిహాసం అంటాం. అదొక గాథ. పురాణములు అష్టాదశ పురాణాలు ఉన్నాయి. ప్రాచీన కథలు. ఆ కథల్లో వీరు ఇలా చేస్తే వీరికి ఇలాంటి ఫలితం వచ్చింది అని చెప్పేసి అవి మనం తెలుసుకుంటే మనం కూడా దాన్ని చూసుకుని జాగ్రత్త పడుతున్న ఉద్దేశంతో ఆ పురాణ కథలు కూడా మనల్ని అందించడం జరిగింది. అవి సుహృత్తు చెప్పినట్టుగా మనకి ఒక మిత్రుడు చెప్పినట్టుగా ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పి ఊరుకుంటాయి అన్నమాట. అయితే అంతకంటే కూడా అందులో ఒకటి శబ్ద ప్రధానమైతే ఇంకోటి అర్థ ప్రధానము. ఈ రెండింటిని పక్కకి పెట్టి శబ్దార్థములు కంటికి కనిపిస్తూ ఉంటాయి. శబ్దం పుట్టంగానే శబ్దంలోనే అర్థం కూడా దాగి ఉంటుంది. మనం ఏమని గజము అన్నాం, గ అన్నాం. గ అనంగానే ఏం రాలా అందులో నుంచి మనకి. గ అనేది ఒక అక్షరం కదా వర్ణమాలలో. ఆ పక్కనే వెంటనే గా పక్కనే మనకి ఖాళీ లేకుండా వ్యవధానం లేకుండా వెంటనే జ అన్నాం, గజ అన్నాం. గజ అనంగానే ఏమైపోయింది? గజ అనంగానే మనకి ఒక పెద్ద ఆకారం ఉన్నటువంటి ప్రాణి కనిపించింది. ఏంటది? ఏనుగు. గజము అనంగానే ఉట్టి గా అన్నప్పుడు మనకేమీ లేదు. జ అన్నప్పుడు ఉట్టి జా విడిగా అంటూనే ఏముండదు. ఈ గజ అనేటువంటి రెండు అక్షరాలని దగ్గర చేసాడు. గజ అనేటువంటిది ఒక పెద్ద తొండము, ఒక తోక, పెద్ద పెద్ద స్తంభాల లాంటి కాళ్ళు, చాటల లాంటి చెవులు ఉన్నటువంటి గజం మన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. కాబట్టి ఓ పదంలో శబ్దంలోనే అర్థం దాగి ఉంటుంది ఎప్పుడు కూడాను. అలాగా శబ్దం ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి, అర్థం ప్రధానంగా కొన్ని ఉంటాయి. ఈ శబ్దార్థాలు రెండు ప్రధానమయ్యి ఇది ఒక వ్యంజన అనేటువంటిది ఒకటి పుట్టి రసాంగభూత వ్యాపార ప్రవణతయా వీడిని అప్రధానం చేసి ఏం చేస్తుందంటే ఒక కొత్త అర్థాన్ని ఈ రెండు చూడటం ద్వారా దీని నుంచి ఒక కొత్త అర్థాన్ని మన మనస్సులో కలిగింపజేసి విలక్షణమై కావ్యం లోకోత్తర వర్ణన నిపుణ కవి కర్మ. అగా కొత్త ఇవి చదువుతూ ఉంటే వీటి నుంచి మనకి ఏదో ఇంకొక అర్థం తోచి ఆనందించేట్టుగా ఇదా అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఆనందించేటట్టుగా ఒక చమత్కృతిగా కవి చేసేటువంటి వర్ణనం ఉంటుందే, ఆ వర్ణనా నిపుణుడైనటువంటి కవి చేసే ప్రయోగం ఉంటుందే, అది కావ్యము. అది ఏం చేస్తుందంటే తత్కాంతేవ ఆపాదనేన అభిముఖీకృత్య. కాంతవలే సరసత ఆపాదన. సరసతాప అంటే సరసంగా. అభిముఖీకృత్య అంటే తన వైపుకు తిప్పుకుని ఏం చెప్తుంట రామాదివర్తితవ్యం న రావణాదివతు. ఎలా ఉండాలి? విన్నావుగా, రామాయణం చదివావు కదా, రామాయణ మహాకావ్యం కదా. ఏం చెప్పింది? రాముడు ఇలాంటి పనులు చేయటం వలన లోకోత్తరుడి అందరితో కూడా నమస్కరించబడ్డాడు. రావణుడు అందరితో దూషించబడి సంహరించబడ్డాడు. మరి ఇందులో రాముడు బాగున్నాడా, రావణాసురుడు బాగున్నాడా? రాముడిలా నడుచుకుంటే బాగుంటుందా, రావణాసురుడిలా ఉంటే బాగుంటుందా అంటే అర్థమవుతుంది కదా. అందరితో మంచి అనిపించుకోవాలి అన్నట్టుగా ఉంటుంది, కానీ అందరితో వీడు పాపిష్టివాడు, చండాలుడు అనిపించుకోవడం ఇష్టం ఉండదు కదా, దుష్టుడు అనిపించుకోవడం ఇష్టం ఉండదు కదా. కాబట్టి ఎలా ప్రవర్తించాలనే ఆలోచన మనకి పాఠకుడికి లభిస్తుంది అన్నమాట. కాబట్టి వర్తితవ్యం రావణాధిపతు. రామాదుల వలె వర్తితవ్యం, వర్తించాలి. రాముడు లాంటి వాళ్ళగా ప్రవర్తించాలి. న రావణాధిపతు.
రావణుడు లాంటి రాక్షసుల్లాగా మనం ప్రవర్తించకూడదు. పరస్త్రీ అపహరణ చేశాడు. చేయడం వల్ల అతను ఏంటి ఎంత బలవంతుడైనా, ఎన్ని వరాలు పొందినా కూడా చివరికి మానవ మాతృడి చేతిలో అతను సం ఆహ్, వధించబడ్డాడు మానవ మాతృడితో అనే విషయం మనకు తెలుస్తోంది. ఇత్యుపదేశం చ యథాయోగం కవేః సహృదయస్య చ కరోతీతి సర్వథా తత్ర యతనీయం. ఇత్యుపదేశం. ఏంటి ఇత్యుపదేశము? ఇతి ప్లస్ ఉపదేశం. ఇతి అంటే అని, ఉపదేశం ఉపదేశం. ఏంటి సంధి? ఇతిలో ఇకారము, ఉపదేశంలో ఉకారము. ఇకుము ఇకారమునకు అసవర్ణమైన అచ్చుపరమైతే యకారం ఆదేశంగా వస్తుంది. ఇకువ ఎణచి అనేటువంటి సూత్రం ద్వారా. కాబట్టి ఆ రకంగా మనకి ఇతి ప్లస్ ఉపదేశము, ఇత్యుపదేశం అనేటువంటి ఉపదేశం యథాయోగం కవేః సహృదయస్య చ కరోతి. కవికి, పాఠకుడికి కూడాను అది ఉపయోగకారిగా ఉంటుంది. కవికి ప్రయోజనాలు ఉన్నాయి దీని వలన, కావ్యరచన వలన. అంతేకాదు ఆ కావ్యాన్ని చదివినటువంటి పాఠకుడికి ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కరోతీతి సర్వథా తత్ర యతనీయం. ఆ రకంగా ఎంతో ప్రయోజనకారిగా మనకి కావ్యం ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పడం ఈ శ్లోకంలో జరిగిందనమాట.